తమ్ముడు శ్రీనివాస్, మా మిత్రుడు గౌరీశంకర్, విఠల్, అందరికీ పేరు పేరిన నమస్కారం. ఇప్పటికే పెద్దలందరూ అన్ని విషయాలు మాట్లాడినారు. కానీ రేవంత్ రెడ్డి సర్కారు మాత్రం చీమ కుట్టినట్టు ఉండలేదు. గతంలో ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తే మాలాంటల్లో 5 నిమిషాలు మాట్లాడితే సంతోషపడుతుంటారు. అన్న వచ్చి మాట్లాడిండు, ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుంది అని. అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు పొద్దున్నే 5 గంటలకు 6 గంటలకు వచ్చి రిప్రజెంటేషన్ ఇస్తుండే, అన్న ఈ సమస్య సభలో ప్రస్తావించు, తప్పకుండా మా సమస్య పరిష్కారం అవుతుందని. ధర్నాలలో అఖిలపక్ష నాయకులు మాట్లాడినా, సభలో ప్రతిపక్ష మాట్లాడినా వాళ్ళకు చీమ కుట్టినట్లు లేదనడానికి సజీవ సాక్ష్యమే ఇవాళ మళ్ళీ శ్రీనివాస్ గౌడ్ గారి నాయకత్వంలో ఈ హెచ్చరికలు చేయాల్సి వస్తుంది. ఎవరిని పెట్టాలని కానీ, ఎవరికి శాపనార్థాలు పెట్టాలని కానీ ఎవరి పెద్ద ఉద్యమాలు చేయాలనేటువంటి భావన ఉండదు. కానీ సర్కమ్స్టాన్సెస్ అందరికి క్రియేట్ చేస్తే తప్పకుండా తెలంగాణ తిరగబడుతుంది, త్వరలో తిరగబడుతుంది అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇవాళ ఆయన అనుకుంటుండు ఈ గంటలు చెప్పినా కానీ గాథ ఇది. ఆయన అనుకున్నట్టుగా కేవలం కొద్దిమంది యాజమాన్యాల సమస్య కాదు ఇది. ఇంతమంది వాళ్ళు చెప్పినట్టుగా లక్షల మంది తల్లిదండ్రుల వేదన ఇది. కాలేజీలలో ఫీజులు కట్టలేకపోతే క్లాసులో నిలబడ్డప్పుడు అవమాన భారం తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల దీన గాథ ఇది. ఇవాళ మనిషి అంటోనికి తెలుస్తుంది ఆ ప్రాణం అంటే ఏందో, మనిషి అంటోనికి తెలుస్తుంది వేదాంతం ఏందో, కానీ బండరాలకు తెలివి. మరి ఇక్కడ ప్రభుత్వం బండరాయిలకు మారిపోయింది తప్ప మానవత్వం ఉన్నట్టు మాత్రం కనపడతలేదు. నేను గుర్తు చేస్తున్నా, ఎన్నికల ముందు ఈయన అనేక ప్రకటనలు చేస్తా ఉన్నాడు. బీసీ పాలసీ, ఎస్సీ పాలసీ, యువ పాలసీ, విద్యార్థి పాలసీ ఇన్ని అంటుంటే నాకు ఎందుకో బాధ అనిపించి ఒక మాట అన్నా. నేను కూడా ఈ రాష్ట్రానికి ఒక ఆర్థిక మంత్రిగా పనిచేసిన, కానీ నాకు తెలిసి ఇంకొక 5,000 కోట్ల రూపాయలు కూడా అదనంగా ఖర్చు పెట్టే స్థితిలో ఈ రాష్ట్రం లేదు. ఇది మెల్లమెల్లగా అప్పుల ఊపిలో జారకపోయింది. ఇది మరి ఎందుకు ఇన్ని హామీలు ఇస్తున్నామని చెప్పి నేను అడిగితే ఆయన అన్న మాట ఏంటంటే, అప్పుడు ఆయనకే తెలుసా, ఆయనకే తెలివి ఉందా, మాకు తెలివి లేదా, మాకు తెలియదా అని చెప్పి ఆయన అన్న మాట ఏంటంటే, హైదరాబాద్ లాంటి ప్రాంతంలో గింత ముక్క భూమి అమ్మితే ఒక తునుక, ఆయన భాషలో చెప్పాలంటే తునుక భూమి అమ్మితే 1,000 కోట్ల రూపాయలు వస్తాయి, మేము ఇచ్చిన హామీలను కూడా అమలు చేస్తామని చెప్పిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు ఆనాడు ప్రతిపక్షంలో ఉండి వచ్చి 2 సంవత్సరాలు దాటిపోయింది. తునుకలు అమ్ముకుంటుండు. ఇవాళ అమ్ముకుంటూ బంద్ అయిపోయింది. మీకు తెలుసో తెలియదు. ప్రభుత్వపరమైన భూములు అమ్ముకోవడం పక్కకు పెట్టి ప్రభుత్వపరమైన భూములు ల్యాండ్ బ్రోకర్లు, ల్యాండ్ మాఫియా, ఆనాడు ఆ ప్రభుత్వం దగ్గర ఎవరైతే జమైందో పైరల్ చేసుకొని 1,000 కోట్లకు పడగలుగుతుందో, మళ్ళీ ఈ ముఖ్యమంత్రి దగ్గర కూడా అదే వ్యక్తులు జమైండ్రు. అదే పేరేవిలు, అదే కథ చెప్తా కూడా. నేను ఇక్కడ ఎల్లమ్మ బండాలు ఉంటుంది. తునుకమ్ముకుంటే ఫీజు రియంబర్స్మెంట్ చేయొచ్చు, తునుకమ్ముకుంటే మనకు రైతు బంధు ఇవ్వచ్చు, తునుకమ్ముకుంటే స్కాలర్షిప్లు ఇవ్వచ్చు, తునుకమ్ముకుంటే బీసీలకు బడ్జెట్ పెట్టచ్చు అని చెప్తుండ్రు. ఇవాళ ఒక తునుక విలువ ఎల్లమ్మ బండి దగ్గర నేను 2006లో కాపాడిన భూమిని, ప్రభుత్వపరమైన భూమి, ఒకటే సర్వే నంబరు 300 ఎకరాల పైచిలకు భూమిలో ఆనాడు ముఖ్యమంత్రి గారు పేదలకు ఇళ్ల జాగాలు ఇచ్చాడు. 100 ఎకరాలు 150 ఎకరాలు 150 ఎకరాలు ప్రభుత్వపరమైన స్థలం అని చెప్పి పేదలకు ఇళ్ల జాగాలు కట్టబడితే, అదే సర్వే నంబర్ వారి పక్కకున్న భూమి ఇవాళ కోర్టులలో మేనేజ్ చేసుకొని ఇది ప్రైవేటు భూమి అని చెప్పి వాడు తీర్పు తెచ్చుకున్నా అంటే అది ప్రభుత్వం ఎంత కొన్నుడైపోయిందో, అది ఎట్లా సుప్రీంకోర్టులో నెగ్గిందో మనకు అర్థం కావాలి. దాని విలువ ఇవాళ 7,000 కోట్లు. ఇవాళ అది మొత్తం నా పార్లమెంట్ పరిధిలో ఉంటుంది.
దాదాపు 90% ప్రభుత్వపరమైన భూములు గద్దల్లాగా రియల్ ఎస్టేట్ బ్రోకర్లు మాఫిగా తన్నకపోతున్న ప్రాంతం అంతా కూడా నా ప్రాంతంలో తెలుపుతాను. ఇవాళ 2007 నుంచి కాపాడుకొని వచ్చిన ఇవాళ అదే ఎల్లమ్మ బండ 7,000 కోట్లు, ఇవాళ మొత్తం స్కాలర్షిప్ అంతా కలిపి ఇచ్చేది 9,000 కోట్లు. కానీ ఎల్లమ్మ బండ భూమి అమ్ముకుంటే వచ్చే డబ్బు 7,000 కోట్లు. ఒకవేళ ముఖ్యమంత్రి కనుక దమ్ముంటే, ముఖ్యమంత్రి కనుక నిజంగానే ప్రజల మీద ప్రేమ ఉంటే, ముఖ్యమంత్రికి నిజంగా సమస్యలు పరిష్కరించాలంటే, ముఖ్యమంత్రి నిజంగా ఎన్నికల ముందు చెప్పినట్టుగా ఒక తుణుకమ్ముకుంటే వస్తా అనుకుంటే ఎందుకు ఈ భూమిని మరి తీసుకోవట్లేదు, ఎందుకు ఆ బ్రోకర్లు కట్టబెడుతుందో మనం ఆలోచన చేసుకోవాలి. ఇక్కడ అసలు హైడ్రానే పుట్టించాం. నేను అనుకున్న హైడ్రా వచ్చినప్పుడు నిజంగా పేదల భూములు కాపాడుతారని చెప్పి అనుకున్నా, పేదల ఇళ్ళు కాపాడుతారని చెప్పి అనుకున్నా, పార్కు స్థలాలు కాపాడుతారని చెప్పారు అనుకున్నా, ల్యాండ్ మాఫియా గుండెల్లో రైలు పరిగెత్తని చెప్పి అనుకున్నా. కానీ ఇవాళ హైడ్రా ఈ ల్యాండ్ బ్రోకర్లకు అండగా నిలుస్తుంది. గుర్తుపెట్టుకోండి, ల్యాండ్ బ్రోకర్లకు అండగా నిలుస్తుంది. మనకు మాదగానే గాజు గ్రామాలనే ఉంటుంది. గాజు గ్రామం దగ్గర ఒక 300 ఎకరాల భూమి, లేదా 300 ఎకరాల భూమి సర్వే నంబర్ 307లో ఉంటుంది. ఎన్నడో పాపం ఒక 50 ఏళ్ల క్రితం, 60 ఏళ్ల క్రితం 40 గజాలు 50 గజాలు ఇల్లు వేసుకుని ఉంటారు. వాళ్ళ ఇల్లు కొనుగొట్టిండ్రు. కానీ ఆ ల్యాండ్ మాఫియా బాంబులు మాత్రం గుంజుకోలేయాల. ఆయన పేదలను కొనగొట్టి 15,000 కోట్ల రూపాయల విలువైన భూమిని కాపాడని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చుకుంటే నిస్సిగ్గుగా ప్రకటిస్తే ఇవాళ దాని మీద స్పందన లేదు. కానీ అక్కడ ఆ 1000 కోట్ల విలువైన భూమిని మాత్రం ఇవాళ ల్యాండ్ బ్రోకర్లు తింటూనే ఉన్నారు. ఇట్లా ఎగ్జాంపుల్స్ 100 ఉన్నాయి. నేను అంటున్నా, ఇవాళ రేవంత్ రెడ్డి గారు మీరు ఇంతకుముందు వారు చెప్పినట్టుగా 5,000 కోట్లతోటి గాంధీజీ చేస్తా, 1,00,000 కోట్లతో చేయి, నాకు అర్థం లేదు. నువ్వు గాంధీ కోసం చేసుకుంటావా, మూసి ప్రక్షాళన చేసుకుంటావా మాకు అర్థం. కానీ మా పిల్లల ఆత్మహత్యలు, మా పిల్లలకు విద్యకు దూరం అవుతున్న స్థితిని బాగు చేసి నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో, మాకు అభ్యంతరం లేదు. కానీ ఎంత దుర్మార్గం అంటే, నేను స్వయంగా నాకు వస్తూ ఉంటాను. నేను ఫోన్ చేసిన, ఇవాళ చీఫ్ సెక్రటరీ ఆయనకు ఫోన్ చేసిన, ఫైనాన్స్ సెక్రటరీ ఫోన్ చేసిన. మీరు అనుకుంటున్నారు కేవలం యాజమాన్యాల సమస్య కార్డ్స్ ఉన్నా, మీరు ఏదైనా చేసి కొంత ఇచ్చండి అని చెప్పి, మీరు ఏదైనా ఆపి పిల్లలది మాత్రం ఇవ్వండి, చాలా వెనుకపోతున్నాయని చెప్తే ఆన్సర్ లేదు. అలాగే ఇవాళ చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారి కానీ, ఫైనాన్స్ సెక్రటరీ కానీ నా చేతుల్లో ఏమీ లేదు రిలీజ్ అంటే అర్థమేంటో నాకు అర్థం కావాలి. అంటే పవర్ అంతా మెల్లమెల్లగా పేరుకే ప్రజాస్వామ్యం తప్ప మొత్తం పవర్ అంతా కూడా ఎక్కడొక సెంట్రలైజ్ అయిపోయింది. ముఖ్యమంత్రి కార్యాలయం చెప్తే తప్ప బిల్లు రాదు. ఇవాళ డిప్యూటీ సీఎం గారు తలుచుకుంటే ఆర్థిక మంత్రి చెప్తే తప్ప బిల్లు రాని దౌర్భాగ్యపడి పెట్టేవాళ్ళు. అంటే ఈ రాష్ట్రం ఎటువైపోతుందో మనకు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. రిటైర్డ్ ఉద్యోగులకు వాళ్ళ బెనిఫిట్స్, వాళ్ళు దాచుకున్న బెనిఫిట్స్ వస్తలేవు. ఇవాళ చిన్న కాంట్రాక్టర్లు ఎంతోమంది ఇవాళ విద్యార్థులు ఎట్లయితే సూసైడ్ చేసుకుంటారో అంతకుముందు చిన్న సర్పంచ్లుగా ఉన్న వాళ్ళు, ఎంపీడీగా ఉన్న వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటారు. ఇలా వాళ్ళ బిల్లులు లేవు. వాళ్ళ కోట్లకు పడిగెత్తున్నారు. ఇలా మొత్తం ఒకటే పని. ఇవాళ ఈ ప్రభుత్వానికి ఉన్న ఏకైక పని, ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి, ఎక్కడెక్కడ వాటి కోర్టులలో ఉన్నాయి, కోర్టులలో ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, వాటిని ఎట్లా వాళ్ళకు కట్టబెట్టాలి, అక్కడ ఎట్లా 1,000 కోట్ల రూపాయలు సంపాదించుకోవాలి, ఎట్లా డబ్బులు సంచులు కేంద్రానికి పంపాలి, కేంద్ర పార్టీకి పంపాలనేటువంటి ఏజెంట్ తప్ప ఇంకో ఏజెంట్ లేదు. కాబట్టి మీరు అనుకుంటున్నారు ఇక్కడ ఏం జరుగుతుందో పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు మీరు అనుకుంటున్నారు. కానీ ఇవన్నీ కూడా లెక్క రాసి పెట్టుకుంటున్నాం. మేము వచ్చేటప్పుడు రాసి పెట్టినామో, మేమంతా రాసి పెట్టినాం. సందర్భం వస్తుంది, చూస్తున్నాం. మీరు అనుకుంటున్నారు సూసైడ్ చేసుకుంటారు, గునుక్కుంటారు, లోపల గిట్ల సమావేశాలు పెట్టుకుంటారు. సందర్భం అంటే సత్తా ఏందో చూపిస్తుంది తెలంగాణ సమాజం. గుర్తుపెట్టుకో, మరణపడడం మత్తరిచి తెలంగాణ సమాజం మత్తరిచ్చివో మాయ చేసే తెలంగాణ సమాజం యొక్క లక్షణం కాదు. తప్పకుండా బరిగీచి కొట్లాడే శక్తిని తెలంగాణ దేనికైనా అడ్డుపడ్డు ఉంటుంది. ఇప్పటికి 2 సంవత్సరాలు దాటిపోయింది. ఇవాళ ఆయన అంటాడు పాత బకాయిలు. నేను అడుగుతున్నా, పాత బకాయిలు అంటున్నావు, పాత ఇళ్ల పన్నులు గత ప్రభుత్వంలో ఉన్న ఇళ్ల పన్నును వసూలు చేస్తలేవా? గతంలో కట్టాల్సిన ట్యాక్సులను వసూలు చేస్తలేవా? గతంలో ఉన్నటువంటి నల్ల బిల్లు వసూలు చేస్తలేవా? గతంలో ఉన్న కరెంటు బిల్లు బకాయిలు వసూలు చేస్తలేవా? ఇవాళ గవర్నమెంట్ ఒక కంట్రోల్ ప్రాసెస్.
గతంలో ఉన్న బకాయిలు ఎట్లయితే వసూలు చేసుకుంటామో గతంలో ఉన్న బకాయిలు కూడా చెల్లించాలని ఇంకిత జ్ఞానం ఈ ప్రభుత్వాలు లేకపోతే ఎట్లా చెప్పండి. ఇవాళ ప్రభుత్వం మీద పార్టీ ఉంటుంది, రేపు ఇంకో పార్టీ వస్తుంది, ప్రభుత్వం పోతే ఇంకో ప్రభుత్వం వస్తుంది. కానీ ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు ఇలా రాజ్యాంగం ప్రమాణం చేసి అధికారంకి వచ్చిన వాళ్ళు 30 సంవత్సరాలు అంటారు, బానిసలక పనిచేస్తున్నారు. మేము అంటున్నాం వాళ్ళకంటే సోయి లేదు, వాళ్ళకంటే జ్ఞానం లేదు. కానీ మీ ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నా ఇది మంచిది కాదు, దీనివల్ల ఇది పందం అయిపోయింది చెప్పేటోడు లేడు. ఫోకల్ పాయింట్ల కోసం, ఇవాళ మంచి మంచి పోస్టుల కోసం వాళ్ళు కూడా బానిస లెక్క మారిపోయి ఇలా ప్రవర్తిస్తున్న పరిస్థితి ఇవాళ అగమ్యగోచరంగా ఉంది. సామాన్య ప్రజానికానికి దిక్కు మొక్కు లేకుండా పోయింది. అలా గతంలో ఏమైనా ఫోన్ చేస్తే నిజమే సార్ అని చెప్పి అంటుంటుంది, కానీ నాకు తెలియదు సార్ అనే పరిస్థితి వచ్చింది. అలా ఇవాళ ఎన్ని ఆఫీసులు మొత్తం చట్టబండలైపోయి అన్ని అధికారులు వాళ్ళు పెట్టి బాసుల ఆదేశాల మేరకే పని జరుగుతుంది తప్ప ప్రజాస్వామ్యబద్ధంగా, న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా ప్రజల అవసరం కోసం పరిపాలన జరుగుతున్నట్టు కనబడతలేదు. ఇది మంచిది కాదు సుమా, ఇది మంచిది కాదు. ఇలా తెలంగాణ తెచ్చుకున్నది ఎందుకోసం కాదు, తెలంగాణ తెచ్చుకున్నది ఆకలి కేకలు లేని, ఆత్మహత్యలు లేని ఒక సుసంపన్నమైన తెలంగాణ అని చెప్పి వేల మంది అలా బయటాన్ని తెచ్చుకునే తెలంగాణ. కాబట్టి ఇలా అలాంటి తెలంగాణ ప్రజలు నేను అప్పీల్ చేస్తా ఉన్నాం. ఇక్కడ కొద్ది మంది నాయకులు మాట్లాడినంత మాత్రాన, కొన్ని సంఘాలు మాట్లాడినంత మాత్రాన వీటికి పరిష్కారం లేదు. మీరు ఎప్పటి వరకైతే కన్నడ చేయరో, మీరు ఎప్పటి వరకైతే కర్రు కాల్చి వాత పెట్టే స్థాయికి రారో అది మానడు. కాబట్టి దయచేసి దీని పరిష్కారం ప్రజల చేతుల్లో ఉంది, దీని పరిష్కారం పార్టీల చేతుల్లో ఉన్నాయి. బాగా అనిపించే అంశం ఏంటంటే పార్టీలు కూడా స్టేట్మెంట్ ఇస్తానే తప్ప ఒక ఉద్యమ కార్యాచరణ తీసుకొని మీ సంగతి ఏందని చెప్పి అడగకుండా ఉండాలనేటువంటి పార్టీలు కూడా మంచిది కాదు. ఎవరి బాధ్యత ఏందో వాళ్ళు నిర్దేశించుకొని ప్రజలు కన్నీళ్లు పెడుతున్న ఈ సందర్భంలో అండగా ఉండాల్సిన కర్తవ్యం ప్రతిపక్ష పార్టీలుగా ఉంటుందని చెప్పి మనం చేస్తూ, మీరు ఏ ప్రోగ్రాం అయితే తీసుకున్నారో నా వంతు కూడా సంఘీభావం తెలియజేస్తూ, తప్పకుండా మీ చుట్టుపక్కల ఉన్న ఈ మధ్య గుర్తుపెట్టుకోండి, ఈ చుట్టుపక్కలంతా నేనే ఉన్నా, మీ ఉద్యమాలకి కావాల్సినటువంటి సత్తాను, శక్తిని అన్ని రకాల మీకు అందిస్తా అని చెప్పి మనం చేస్తూ సెలవు తీసుకున్నాం. నమస్కారం.